ఇవాళ నేను కొంచెం కాగ్నిటివ్ డిక్లైన్ గురించి చెప్తాను. వాట్ వీ కెన్ డూ టు ఇంప్రూవ్ అవర్ కాగ్నిషన్. కాగ్నిషన్ అంటే మనకి మెంటల్ కెపాసిటీ, మెమరీ కాకుండా మనకి టు వర్క్ అరౌండ్ క్యాల్కులేట్ చేయడానికి, ఒక దాని మీద ఫోకస్ చేయడానికి, మనం డ్రెస్ చేసుకోవడానికి, కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, అన్నిటికీ కలిపి చేసేది కాగ్నిషన్ అంటాము. కాగ్నిషన్ అనేది చిన్న వయసులో పిల్లలు నేర్చుకుంటూ వెళ్తారు. సో ఒక స్టేజ్ దాకా మనకి నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. పెద్దగా అయ్యే కొద్దీ మనకి ఆ నేర్చుకునే కెపాసిటీ తగ్గుతుంది. ఎస్పెషల్లీ 50 years 60 yearsలో నేర్చుకునే కెపాసిటీ తగ్గుతుంది. బట్ అలానే నేర్చుకునే కెపాసిటీ మొత్తం దిగిపోదు, బట్ మనకి తగ్గుతూ వస్తుంది. సో దాన్ని పెంచడానికి, దాన్ని యాక్చువల్లీ ఉంచడానికి, అంటే న్యూరోప్లాస్టిసిటీ ఉంచడానికి, కొత్త కనెక్షన్స్ బ్రెయిన్లో తయారు చేయడానికి మనం కొన్ని ప్రక్రియలు చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఫిజికలీ యాక్టివ్, మెంటలీ కూడా బాగా పనిచేస్తుంది. సో ఫిజికలీ యాక్టివ్గా ఉండడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజింగ్ డైలీ ఈజ్ అ గుడ్ ఆప్షన్. అదర్ థింగ్ ఈజ్ మెంటల్ యాక్టివిటీ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడము, కొత్త స్కిల్స్ నేర్చుకోవడము. ఇప్పుడు ఏఐ వచ్చింది అనుకోండి, ఏఐ గురించి నేర్చుకోవడము, మనం ఇంట్రెస్ట్ చూపించుకొని అట్లా ఒక్కొక్క స్టెప్ మీద నేర్చుకుని వెళ్తే మనకి కెపాసిటీ పెద్దగా అవుతూనే ఉంటుంది. సో అందుకని ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ సుడోకు చేయడం కానీ, పెయింటింగ్ చేయడం కానీ, ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ చేయడము, మ్యూజిక్లో నేర్చుకోవడం కానీ, కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మన మెంటల్ కెపాసిటీ పెరుగుతుంది. లాంగ్వేజ్ అన్నది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద న్యూరోప్లాస్టిసిటీ. సిగ్నల్స్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకునేసరికి బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే డిమెన్షియా, డీజనరేటివ్ ప్రాసెసెస్ వచ్చే అవకాశం కొంచెం తగ్గుతుంది. వచ్చినా కూడా చాలా లేట్గా వస్తుంది, అంత సివియర్గా రాదు. సో అందుకని లాంగ్వేజెస్ ఇస్ అ గుడ్ ఆప్షన్. సో మల్టీలింగ్విలిజం ఇస్ గుడ్. మనకి ఎలా అయినా ఇండియాలో మనకి చాలా భాషలు ఉన్నాయి. సో నేర్చుకోవడానికి అవకాశం బాగుంది. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ most important mental activity would be probably learning a lot of languages, but other activities like sudoku, keeping yourself busy, accounting, calculations cheyadamu, puzzles cheskodamu, new creative hobbies cheskodamu like painting, music, where నేర్చుకోవడం ఉంటదో అవి చేస్తూ ఉంటే మన బ్రెయిన్ని షార్ప్గా పెట్టుకోగలుగుతాము even when we become older. There is nothing called as normal aging. So if you see some people in 80 years, ఇప్పుడు చూసే మనకి ఇప్పుడు if you see worldwide, if you see US presidents, they are all in their 70s and 80s. మనకి కూడా 70s and 80sలో మన ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ లైక్ దే ఆర్ ఆల్ వెరీ షార్ప్. మన బ్రెయిన్ యాక్టివిటీ ఈజ్ రియలీ షార్ప్. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ as ఓల్డ్ ఏజ్ మెమరీ, కాగ్నిషన్, కాగ్నిటివ్ డిక్లైన్. సో యాజ్ యాక్టివ్ దట్ యు ఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ అలానే ఉంటారు. If you found this video useful, like, comment and subscribe for more health updates.